రాజలింగము కాడికి వచ్చి నన్ను ప్రార్థన చేస్తున్నావు కాకుండా నీ గడివాకడ పడిపోయిన బ్రాహ్మణోత్తముని నీ తండ్రిగా భావించి అతని చేయబట్టి లేవతలమ్మా, నీకు ఏ పాపం రాదు, ఏ దోషం రాదు, అన్నిటికీ నేనే బాధ్యుడు. తను పరాయి వాడు, నేను భక్తివ్రతను, తన చేయాల ముట్టుకోమంటావు శంకర. చలమంబ, ఇది నా ఆజ్ఞ. నీ తండ్రిగా భావించి అతని అర్థం బట్టి లేవట్టు, ఏ పాపం తగలదు నీకు. ఓం నమ శివాయ, నమ శివాయ, మహాదేవ. చూసావా, పరమేశ్వరుడే మహాలింగం చే ప్రత్యక్షమై శ్రమాత్మని తండ్రిలాగా భావించిన చేయబట్టి ఉండేటువంటి పాప దోషాలతో నాకు చెప్పి ఉన్నారు. ఆ యొక్క శంకరుడు చెప్పాక నాకు బాధ ఏంటిరా బ్రాహ్మణ కుడవి శిరోత్తమానుడవి మావినక కొరిటినిక ఎటులా బ్రాహ్మణ కుడవి శిరోత్తమానుడవి మావినక మేము సరిపోతే మహాలింగాన్ని పూజించిన వ్యక్తి ఉన్నారు. అప్పుడే ముస్లిం చెందిన వాడి స్థితికి వచ్చాను. మీకు స్నానం చేయించమంటావు బ్రాహ్మణ. స్నానం చేయించాను, పూలపాన్పు వేశాను, కూర్చున్నారు. ఆ పూలపాన్పులో మీరు కూర్చుంటే ఎలా ఉంది నా మదికి, నా కళ్ళకి సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి నా ఇంట్లో కూర్చున్న విధంగా అనిపిస్తున్నది. నువ్వు శివునివేనా? అబద్ధమాడకు. అవును.
ఆ. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా శివులా చూస్తాం కాబట్టి ఆహా. నేను దీన్ని శివులాగా కోరుకుంటూ అందుకే అన్నారు సృష్టి లోపల దృష్టి ఎలాంటిదైతే సృష్టి అలాంటిది అవును. నీ దృష్టి అలాగే ఉంది కానీ ఒక విషయం అమ్మా. ఏమిటి? 100 పనులు ఉన్నా స్నానం చేయక ఊపుకుండకూడదు. అవును. 1000 పనులు ఉన్నా జపం చేయక ఊపుకుండకూడదు. అవును. 1,00,000 పనులు ఉన్నా అన్నం చేయక ఊపుకుండకూడదు. అవును. 1,00,00,000 పనులు ఉన్నా ఎదుటి వాడికి దానం చేయక నిద్రపోకూడదు అన్నారు. అవును. ఆశే ప్రధానం కాబట్టి ఉమ్. కొంచెం అన్నం పెడితే ఉడికిపోతుందమ్మా. ఆకలిస్తున్నారా? మంత్రి మాఘమాసమా, నాకు అర్థం మాత్రమా? మన ఇంట్లో ఏ పలహారం ఉన్నాయి? జ్యేష్ఠ మాసమా? ఇవాళ ఆ. మా ఇంట్లో ఆ. నాగనీదా అది మనకి ఏ పలహారం ఉన్నాయి? పప్పు చారు ఉన్నాయా? లడ్డూలు ఉమ్.